చూడుగా అత 200 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా చేతులు చేసిన ఆ మండల కార్యాలయం హైడ్రా పైనే వారం. 200 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా చేతులు చేసిన మండల కార్యాలయం అంటే ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలి. మండల కార్యాలయం చేతులు చేసాక మీరు ఉండేందుకు లేకేందుకు డ్యూటీలు చేసేందుకు జీతాలు ఎందుకు తీసుకుంటారు మీరు? 200 కోట్ల ప్రభుత్వ భూమి మొత్తం కడగనాక దాకా ఉన్నారంటే మీ వల్ల తెలంగాణ రాష్ట్రం గంగరాం చేసినట్టే ఉంది. చోట అధికారుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం కాదు వచ్చేది, మొత్తం నష్టమే జరుగుతుంది. వచ్చే జనరేషన్స్ వాళ్ళకి ఈ ప్రభుత్వ భూమి లేకపోతే ఎట్లా విద్యార్థులకు కానీ ఈనాడు కంపెనీస్ కి కానీ ఎట్లా భూములు ఇవ్వాలి, ఏడు ఇవ్వాలి? 200 కోట్ల ప్రభుత్వ భూమి అంటే ఎన్ని ఎకరాలు కబ్జా అయిందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఈ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ గారు దృష్టి పెట్టండి. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది వచ్చే జనరేషన్స్ వాళ్ళకి. ఎందుకంటే స్టడీస్ కి కానీ ప్రతి దానికి ఉద్యోగ అవకాశాలకి, ఐటీ కంపెనీస్ కి, డెవలప్మెంట్ కి, సో ఇండస్ట్రియల్ పార్క్స్ అయితే ప్రతి ఒక్క దానికి ఈనాడు ప్రభుత్వ భూములు అవసరం. కాబట్టి వీళ్ళపైన చర్య తీసుకోండి. సో ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఎన్ని కోట్లకు పడగలుగుతున్నారు? వీళ్ళ మీద ఫస్ట్ వైటీ రైట్స్ చేయాలి. ఏసీబీ అధికారులతో వాళ్ళ అకౌంట్లలో ఏం పైసలు ఉన్నాయి, ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఇదంతా పూర్తిలాగా తీయలాగా దొంగతనం చదివినట్టు మొత్తం అందరు బయట ఉంది. సర్వే నంబర్ 354 కొనసాగుతూనే ఉన్న కబ్జాల పరంపరం ఆర్టీఓ శ్యామ్ ప్రకాష్ పరిశీలించిన ఆగని కబ్జాలో పెద్ద తలకాయలు ఉన్నాయంటూ మండల అధికారులు మీరు చేస్తున్న పెద్ద తలకాయలని, వాళ్ళే చిన్న తలకాయని, అందరు ఎట్లుంటారు వాళ్ళు గట్టిగా ఉంటారు. కానీ ఆ పెద్ద తలకాయలని అధికారులు తయారు చేస్తున్నారు. పైసలు తీసుకోవాలి, అక్కడ నోరు మూసుకొని కూర్చోవాలి. హైడ్రా వ్యవస్థకు రిఫర్ చేశాము. డిప్యూటీ తహసీల్దార్ 200 కోట్ల ప్రభుత్వం కాపాడే శాఖ హైడ్రాకు ఉందా అంటే మీరేం చేస్తున్నారు? మాకు శాత కాదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. మాకు శాతం అయితే లేరు, ఇట్లా అందరు దాంట్లో పెద్ద తలకాయలు ఉన్నారని చెప్పేసి